టైం ట్రై చేస్తున్నాను కేఎఫ్సి. చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎలా ఉంటుంది టేస్ట్ అని. నాకు కేఎఫ్సి అంటే చాలా ఇష్టం. వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నాకు కేఎఫ్సి తినాలనిపిస్తుంది. సో సరదాగా అలా బయటికి వెళ్ళి కేఎఫ్సి టేస్ట్ చేద్దామా? మనం కేఎఫ్సి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. నైట్ కాబట్టి రెస్టారెంట్ క్లోజ్ చేశారు. మనకి ఓన్లీ డ్రైవ్ త్రూ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. మనం ఈరోజు కేఎఫ్సి తీసుకున్నాము. డ్రైవ్ త్రూ వెళ్తున్నాము కేఎఫ్సి కోసం. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అమెరికాలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను కేఎఫ్సిని. మన ఇండియాలో ఉంటుందా టేస్ట్, లేకపోతే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? తప్పకుండా మీతో షేర్ చేస్తాను. పదండి డ్రైవ్ త్రూలో వెళ్దాం. కార్స్ అయితే చాలానే ఉన్నాయి లైన్లో. సో టైం పడుతుంది అనుకుంటా, మినిమం 5 minutes పడుతుంది అనుకుంటా. డిమాండ్ బాగానే ఉంది కేఎఫ్సికి. బేసిక్గా కేఎఫ్సి చాలా తక్కువ మంది తింటారు. బట్ మిడ్ నైట్ కాబట్టి ఏమన్నా టేస్ట్ చేద్దామని చెప్పి ఉండుంటారు నాకు తెలిసి. మేము కూడా అంతే, మిడ్ నైట్ కాబట్టి ఒక్కసారి ట్రైల్ వేద్దాము అని చెప్పి ఆగాము. నేను ఒకసారి న్యూయార్క్లో ట్రై చేశాను కేఎఫ్సి. వరస్ట్గా ఉంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు సెకండ్ టైం ట్రై చేస్తున్నా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ కేఎఫ్సి 6 pieces తీసుకుంటున్నాము. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మనం డ్రైవ్ త్రూలో ఇక్కడ మైక్ ఉంటుంది కదా, సో మైక్లో మన ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు మన ఆర్డర్ ప్రిపేర్ చేసి మనం విండో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఆర్డర్ ఇస్తారు, మనం పేమెంట్ పే చేస్తే. సో చూడండి ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉంది కదా. మెనూ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నాను. కేఎఫ్సి అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియాలో. మన ఆర్డర్ అయితే వచ్చేసింది, తీసుకున్నాం. సో టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. కేఎఫ్సి అయితే వచ్చేసింది, ఇంకా టేస్ట్ చేయడమే లేటు. కేఎఫ్సి నేను ఇండియాలో ట్రై చేశాను, బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అమెరికా వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. సరదాగా అలా ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది నాకు. నేను న్యూయార్క్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేశాను, అంత బాగాలేదు. కేఎఫ్సి వరస్ట్గా ఉంది. సో సెకండ్ ట్రై ఎందుకు వేయకూడదు అనిపించింది. సో ఈరోజు మనం డ్రైవ్ త్రూలో వెళ్ళి కేఎఫ్సి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. మీతో తప్పకుండా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. కేఎఫ్సి చూడండి చూడటానికి ఎలా ఉంది, యమ్మీగా జ్యూసీగా అనిపించట్లేదు కదా. సో ఒక్కసారి ట్రైల్ వేద్దాం ఎలా ఉంటుంది అని. మాకైతే కేఎఫ్సి సాస్ ఇవ్వలేదు, సో మేము టొమాటో కెచప్తో తింటున్నాము. డ్రైవ్ త్రూలో కేఎఫ్సి సాస్ మేము వాళ్ళకి ఆర్డర్ చేసాము, కానీ వాళ్ళు ఇవ్వలేదు. సర్వీస్ చూడండి ఎంత బ్యాడ్గా ఉందో, మనం చెప్పినా కూడా ఇవ్వలేదు. కేఎఫ్సి ఫ్రెష్గా లేదు. నాకు తెలిసి ఇది లెఫ్ట్ ఓవర్ అనుకుంటా. మనకి ఇలాంటి పీసెస్ కూడా ఇస్తారు అని ఇప్పుడే తెలిసింది నాకు. ఫ్రైస్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఫ్రైస్ అయితే మెత్తగా ఉన్నాయి, క్రిస్పీగా లేవు. అంత టేస్ట్ ఏం బాగాలేదు. కేఎఫ్సి ఫ్రైస్ రెండు బాగాలేదు. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా టేస్ట్ ఎలా ఉంది అని.
కేఎఫ్సి పీస్ అయితే చల్లగా ఉంది, వేడిగా లేదు. టేస్ట్ చూస్తే పిండిగా ఉంది. టేస్ట్ అయితే నేను అనుకున్నట్టయితే